హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మ దయ, ఏడుకొండల స్వామి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ముందు ముఖ్యమైన విషయం అండి, నేను వీడియోస్ సంతకాడ పెట్టుకుంటా వచ్చేదాన్ని కదా. ఇప్పుడు ఉదయం 10:30కి పెట్టుకుంటా వస్తున్నాను. అలాగే రోజు మార్చి రోజు పెట్టుకుంటా వస్తున్నాను. వ్యూస్ తగ్గిపోయినాయి. మళ్ళా సబ్స్క్రిప్షన్ రావట్లేదు, ఎందుకని ఏమో తెలియదండి. అయితే మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళు గమనించగలరని నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నాను అనమాట. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఉదయం 10:30కి పెట్టుకుంటా వస్తున్నాను అనమాట. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే, ఈరోజు మా చిన్నల్లుడు తిరుపతి వెళ్ళి వచ్చాడండి. అయితే అంతకుముందు రోజు ఆదివారం రోజు మా వారు రాజమండ్రి వెళ్ళి మా అత్తయ్య అస్థికలు ఉంటాయి కదండి, ఆ అస్థికలు 9వ నెల వచ్చింది. మా అత్తయ్య చనిపోయి 9వ నెల వచ్చిందనమాట. ఇక అవన్నీ ముందు మామూలుగా కలిపేస్తారు కదా, కృష్ణానదిలో కలిపారు అస్థికలు. అయితే రెండు చేస్తాం కదా మనం, ఇంకా అవి తీసుకెళ్ళి రాజమండ్రి గోదావరి ఉంది కదా, గోదావరిలో కలిపారండి. ఆదివారం రోజు వెళ్ళి వచ్చారు, రాజమండ్రి వెళ్ళి వచ్చారు అనమాట. అయితే ఇక మా చిన్నల్లుడు కూడా తిరుపతి వెళ్ళి వచ్చాడు. ఇంక తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక స్వామికి ఇంట్లో కొంచెం అంత దీపారాధన చేసుకోవాలి కదా. ఇక ఇల్లంతా శుభ్రం చేశానండి. ఇల్లంతా శుభ్రం చేసి ఇక పనమ్మాయితో తుడిపిచ్చేసి ఇంకా స్వామికి పూజ చేసుకున్న మా అమ్మాయి చేసిందనమాట. అది ఏమేం చేసింది, అలాగే స్వామి కోసమని వంట కూడా నేను చేశాను, తలస్నానం చేసి. అవి ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఒక్కరోజు వీడియోనేనండి, అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనమాట. ఇంకా అది ఈ వీడియోలో ఉంటుందండి, ఏమేం చేశాను అనేది. ఇంక ఇదిగోండి, ఇంక మా వ్యాపారానికి సంబంధించి నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పుకుంటూ ఉంటా కదా, ఇవన్నీ మా వ్యాపారానికి సంబంధించిన వస్తువులు అనమాట. ఇవి లేకుండా మనకు శారీ అనేది తయారవదండి. ఇక మా వారే చేసుకుంటూ ఉంటారు ఒక్కడే. ఇక మనిషిని అంటూ ఏం పెట్టుకోరు అనమాట, ఒక్కడే చేసుకుంటూ ఉంటారు. అదిగాక వేరే వాళ్ళని పెట్టుకున్నా కానీ వాళ్ళకి మళ్ళీ మా వారే చెప్తా ఉండాలన్నమాట. అందుకని ఇంతవరకు ఎవరిని పెట్టుకోలేదు చేతి కింద. ప్రజెంట్ 10 మగ్గాలు నడుస్తున్నాయండి. 10 మగ్గాల కోసమైనా కానీ ఒక్కడే చేసుకుంటారు, కానీ ఇంకా వేరే వాళ్ళని ఇంతవరకు పెట్టుకోలేదు. చూద్దాం అమ్మదయ్య ఎలా ఉందో, స్వామిదయ్య ఎలా ఉందో. ముందు వ్యాపారం పెరిగితే ఏమన్నా పెట్టుకుంటారేమో. ఇంక ఇదిగోండి, ఇంకా బట్టల్లో అన్ని మడతలేసి ఇంక లోపల పెట్టేద్దామని చెప్పి హర్మర్లో పెట్టేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను చెప్పే మ్యాటర్ కూడా మిస్ అవుతారు, అందుకని స్కిప్ చేశారనుకోండి నేను చెప్పే మ్యాటర్ కూడా మిస్ అవుతారు. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే ఒక మంచి కామెంటు, మీరిచ్చే చిన్న లైకు, అలాగే మీరు చేసుకునే సబ్స్క్రైబు నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా? అయితే ఈరోజు వీడియోకి సంబంధించిందే నేను ఒక కామెంటు చానాళ్ళ క్రితం వచ్చిందండి. అది మంచి కామెంటేను, తప్పు కామెంట్ కాదు, మంచి కామెంటే. ఒక ఫ్రెండు సజెస్ట్ చేసిందనమాట, మన ఫ్యామిలీ మెంబర్ అని అనమాట. అయితే ఆ కామెంట్ ఏంటంటే, మనకి వ్యాపారంలో ఏది కలిసి రావట్లేదని మనం బాధపడతా ఉంటాం కదా. అలా కాదు, బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రతిఫలం అనేది ఉంటుంది. అదిగాక మనం చేసే చిన్న పొరపాట్లు కూడాను అవి పెద్ద పెద్ద సమస్యలుగా మారతాయి. అవి జాగ్రత్తగా సరి చేసుకోండి అని చెప్పి పెట్టిందండి. థ్యాంక్ యూ అండి, మీరు కామెంట్ పెట్టినందుకు. దానికి టైం వచ్చినప్పుడు మనం చెప్దాంలే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నానండి ఎన్నాళ్ళ బట్టి కూడాను. అయితే ఏంటంటే, మనకు తోసినంతవరకు మనం సహాయం చేస్తూనే ఉండాలండి. అలాగే మా గురించి మీకేం తెలియదు కాబట్టి మీరు అలా కామెంట్ పెట్టారని అనుకుంటున్నాను. అయితే స్టిల్ ఈ రోజు వరకు కూడా మా అత్తయ్యని, మా మామయ్యని మేమే చూస్తున్నామండి. మేము మా వారి తరపున అన్నదమ్ములు 4. ఆ 4లో కూడాను మా వారు ఒక్కరే చూస్తున్నారు, కానీ ఎవరు ఆదరించి చూస్తుంది కూడా ఏం లేదు. భగవంతుడి దయ వల్ల మేము ఈ మాత్రం ఉన్నామంటే, ఒకవేళ వాళ్ళని చూస్తున్నాం కాబట్టే ఈ మాత్రం అన్న ఉండామేమోనని నేను భావిస్తూ ఉంటానండి.
మీకు మన పురాణాల్లో కూడా ఉందండి. ఏంటంటే విఘ్నేశ్వరుడిది చరిత్ర ఉంది కదా, అది ఆయన అగ్రజుడు ఎలా అయ్యాడనేది మనకి తెలుసు కదా. కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి ఒక స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. ప్రమద గణాధిపతి ఎలా అయ్యాడని చెప్పి ఉంది కదా ఆ స్టోరీ. ఆ విఘ్నేశ్వరుడు స్వామిని ఎలా, కుమారస్వామి కంటే నెమిలి వాహనం ఉంది, ఈయనకంటూ ఏం వాహనం లేదు కదా, నేను వెళ్ళగలను నాన్నగారు అని చెప్పి తండ్రిని అడిగాడంట, శివయ్యని అడిగాడంట. అడిగితే దానికి బదులిచ్చాడంట ఆయన. నీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయనన్నా అని చెప్పి చెప్పారంట వినాయకుడికి. స్వామి నాకంటూ అగ్రజులు మీరే, నన్ను కన్న తల్లిదండ్రులు మీరే, మీకే మూడు ప్రదక్షిణలు వేస్తాను అని చెప్పి విఘ్నేశ్వరుడు చెప్పాడంట. చెప్పి అలాగే ప్రదక్షిణ చేశాడంట. అలాగే ప్రదక్షిణ చేసినప్పుడు ఏ లోకంలోకి కుమారస్వామి ఏ లోకంలోకి వెళ్ళినా అలాగే ఈ స్వామి అక్కడ ఉంటున్నాడంట విఘ్నేశ్వరుడు. ఇదేంటి, నేను నెమిలి వాహనం వేసుకున్నలా నేను వచ్చాను, మరి నేనున్న కాడికల్లా విఘ్నేశ్వరుడు ఉంటున్నాడు, మరి ఎలా సాధ్యం అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడంట కుమారస్వామి. అలాగా ఇక 3 ప్రదక్షిణలు చేశాడంటండి. అక్కడ నేను ఏంటి అనేది కుమారస్వామి అనుకున్నాడంట. అక్కడే ఉన్నాడు కదా స్వామి, నేనున్న కాడికల్లా ఎలా వచ్చాడని మళ్ళీ వచ్చి స్వామిని ప్రశ్నించాడంట. ప్రశ్నిస్తే తల్లిదండ్రులని పూజించినంత పుణ్యం ఇంక వేరే ఏ పూజల్లోనూ కానీ ఏ పునస్కారాల్లో కానీ రాదు అని శివయ్య సెలవిచ్చాడంట. అన్నిదా భావించొద్దండి, నాకు తెలిసిన వరకే నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, అన్నిదా భావించొద్దు. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, ఓకేనా. ఇంకా అప్పుడు స్వామి అలాగా అగ్రజుడు అయ్యాడంట స్వామి, వినాయక స్వామి. అలాగే మేము కూడాను మా అత్తయ్య మామయ్యల్ని మేము చూస్తున్నాం కాబట్టి ఈ మాత్రమన్నా ఉండవని నేను నమ్ముతానండి. స్టిల్ ఈ రోజు వరకు కూడా మేమే చూస్తున్నాము మా మావయ్య గారిని. మా అత్తయ్య చనిపోయారని నేను చెప్తా ఉంటా కదా, మా మావయ్య గారిని ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మేమే చూస్తున్నాము. కతిమా వాళ్ళు చూస్తున్నారా చూస్తలేదా అని అంటే ఏమోనండి, అది వాళ్ళకి సంబంధించిన విషయం. మనం పర్సనల్గా మనం వెళ్ళకూడదు. ఎంత అయినోళ్ళైనా ఎంత అన్నదమ్ములైనా కానీ మనం పర్సనల్గా వెళ్ళకూడదు. మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేదే మనం తెలుసుకోవాలి, చేసుకుంటా వెళ్ళిపోవాలండి. మనం విమర్శించే అర్హత కానీ హక్కు కానీ ఎవరిని, సొంత వాళ్ళైనా సరే మనం విమర్శించే హక్కు కానీ అర్హత కానీ మనకు లేదండి. భగవంతుడు ఇచ్చిన దాంట్లో ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, ఎంతైనా కానీ తల్లిదండ్రులని చూస్తేనే మనకు పుణ్యం అండి. వాళ్ళని చూడకుండా మనం ఎన్నెన్నో పూజలు, ఎన్నెన్నో నోములు, ఎన్నెన్నో వ్రతాలు చేసినా కానీ ప్రతిఫలం రాదని నా నమ్మకం అనమాట. అలాగే మేము ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా మేము చూసుకుంటా వస్తున్నాము. ఇక మీరు అన్నారు కదండి, మీరు ఫ్రెండ్లీగానే చెప్పారు కదా, ఇదిగోండి మా పన్నమ్మాయి చూపిస్తున్నాను, ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు చెప్పారు కదండి, మనం చేసే చిన్ని పొరపాట్లు అనేది మనకి వస్తూ ఉంటాయి అని. లేదండి, నేను తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని ద్రోహం చేయటం కానీ, ఎవరి నోటికాడు కూడు తీయటం కానీ మా వారు కానీ, ఈ రోజుకి మా వారి చేతిలో అంత విద్య ఉన్నా కానీ ఇంకా మేము పైకి రావటానికి కారణం నిజాయితీగా ఉండటం, కేవలం నిజాయితీగా ఉండటమేనండి. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇవాళ కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం కుంగిపోయి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే భగవంతుడు వేరే రూపంలో శిక్ష వేస్తాడని మా వారి నమ్మకం అనమాట. అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట వ్యాపార రీత్యా. ఎందుకంటే నమ్మకమే కదండి వ్యాపారానికి పెట్టుబడి. నమ్మకం లేకపోతే మనం ఎంత దూరము పోలేము, ఏ అడుగు వేయలేము. మా వ్యాపారానికి పెట్టుబడి నమ్మకమేనండి. అంత కరెక్ట్గా ఉంటాము మేము, నేను కానీ మా వారు కానీ ఖచ్చితంగా ఉంటాము. మనకు తోసినంతలో మనం సహాయం చేసుకుంటా వెళ్ళిపోదాము అని చెప్పి ఆ రూట్లోనే ఉంటాం. కానీ ఈరోజు వరకు కూడాను ఎప్పుడు అన్యాయం చేసింది కానీ, ఏనాడు ఒకళ్ళ నోటికాడు కూడు తీసింది కానీ ఏనాడు లేదండి. మీరు మంచి కామెంట్ పెట్టినందుకు నేనేంటనేది తెలియజేయడానికి మంచి కామెంట్ పెట్టారు. కానీ సమయం రాలేదు కదా అని చెప్పి నేను చెప్పలేకపోయాను, అంతేను. థ్యాంక్ యూ అండి, మళ్ళీ చెప్తున్నాను. అయితే కరోనా టైం కాడి నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఏదో ఒక రూపాయన ఎంతో కొంత నాకు తోసిన దాంట్లోనే నా శక్తి కొలదే అన్నదానం చేస్తానండి.
కాకపోతే ఏంటంటే వీడియోస్లో ఇవన్నీ కూడా చూపించుకుంటారా, గొప్పలుగా చెప్పుకుంటారా అని నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు. వేరే వేరే వాళ్ళు చూస్తున్నాను నేను. ఆ నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారన్న ఉద్దేశంతోనే నేను వీడియోస్లో కూడా నేను చూపించుకోవటానికి కారణం అనమాట. ఇప్పుడు వరకు కూడా నేను చేస్తూనే ఉంటానండి. అయితే ఇప్పుడు నేను మా అత్తయ్య చనిపోయి 9వ నెల కూడా వచ్చింది కదా, ఈ 9వ నెలలో కూడా చేస్తానండి. చేసి మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను. అలాగే తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పంచుతాను, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తాను. అది ఇచ్చే వాళ్ళకి కూడా ఒక అర్హత ఉంటుందండి, తీసుకునే వాళ్ళకి కూడాను. మనం దానం చేయగానే సరికాదండి, ఆ దానం కూడా వాళ్ళకంటూ ఒక అర్హత ఉంటుంది. శివయ్యే పంపిస్తాడండి మనల్ని, ఎంత చక్కగా నడిపిస్తాడు మనల్ని. ఇదిగో ఈ పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా వ్యక్తికి ఇవ్వండి అని మనకి చూపిస్తాడు. అది కూడా చూపిస్తానండి, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అందుకే నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అని నేను చెప్తా ఉండేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ పెట్టినందుకు. నేను ఎప్పుడు తప్పుగా తీసుకోనండి. నాకు తెలియని విషయాలు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. అందుకే నేను మన ఫ్యామిలీని నేను ఎప్పుడు ఫ్యామిలీగా నేను చూడను, ఒక వెల్విషర్గా, ఒక ఫ్రెండ్గా అలాగే చూస్తానండి మన ఫ్యామిలీని. బహుశా నాకు నిజాయితీగా ఉండటం, నిబద్ధతగా మాట్లాడటం వల్లనే నేను ఇంకా వెనకబడి ఉండానేమో, నాకు సక్సెస్ రాపటానికి కారణం అదేనేమో అననే నేను భావిస్తున్నాను. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. నాకు సక్సెస్ అనేది అంత తేలిగ్గా రాదులేండి, నా లైఫ్లోనే ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చినాక కూడా అదే జరుగుతుంది. ఇక భగవంతుడి దయ, ఆ తర్వాత ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దయ అండి. మళ్ళీ చెప్తున్నాను, రాబోయే వీడియోస్లో నేను అన్నదానం చేస్తానండి. మా అత్తయ్య పేరు మీద 9వ నెల వచ్చింది. ఆ అత్తయ్య పేరు మీద అన్నదానం చేసినప్పుడు నేను ఎలా చేస్తాను, అలాగే ఆ అన్నదానం కూడా ఏది పడితే అది పెట్టకూడదండి. ఓన్లీ నాన్ వెజ్ అనేది అస్సలు పెట్టకూడదు. చికెను, మటను అవన్నీ ఏం పెట్టకుండా పప్పు అలా కూరగాయలు అవన్నీ వండి చేస్తానన్నమాట. నా తాహత కొద్దండి, మనం చేయొచ్చండి, ఎంత బాగానో చేసుకోవచ్చు. కానీ అంత పెద్ద పెద్దగా చేయలేకపోయినా మన స్తోమతలో మనం ఎంతవరకు అయితే సహాయం చేయగలమో అనేది కూడా చూసుకొని చేసుకోవచ్చండి. అది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను నేను చేసి మా అత్తయ్య పేరు మీద. అది కూడా వీడియోస్లో చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. మీరు అన్నారు కదండి మనం చేసే చిన్న చిన్ని పొరపాట్లని. లేదండి, మనం చేసే పొరపాట్లు అనేవి తెలిసి మాత్రం నేను కానీ మా వారు కానీ ఎప్పుడు ఏ పొరపాటు చేయమండి, చేయకూడదు కూడా. అంతే, మనం అంటూ ఒక నిబద్ధతగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్న నాళ్ళు భగవంతుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడండి. ఇక తలరాతలు అంటావా, రాతను మించింది ఏది లేదండి. రాత ఎలా ఉంటే అలా జరగాల్సిందేను. అది ఎవ్వరూ తప్పించడం, భగవంతుడు కూడా తప్పించలేడు. ఆ టైం వచ్చిందాకా భగవంతుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడంట స్వామి. ఆ తలరాత ఆ టైం తప్పిపోయిన తర్వాత ఆయన ఎంత ఎత్తైనా తీసుకెళ్ళిపోతాడండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నా జీవితంలో జరిగినయే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా జరిగి తీరిద్ది. థ్యాంక్ యూ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కామెంట్ పెట్టినందుకు. ఇంక ఇదిగోండి మా చిన్నల్లుడు తిరుపతి వెళ్ళి వచ్చాడని చెప్పా కదండి. ఇదిగోండి ఇంక ఇలా దీపారాధన చేసింది మా పాపే చేసిందండి. నేనైతే వంట చేసి ఇంక స్వామికి పప్పుచారు అన్నం అంటే ఇష్టం కదా, ఇంక నేను కూడా తలస్నానం చేసి వచ్చి ఇక స్వామికి వడ్డిద్దామని చెప్పి ఇంకా నేను కూడా వంట చేశాను గబగబా. మా అమ్మాయి కొంచెం అంత పొంగల్ చేసుకుంది. ఇక చెయ్యమ్మ 9వ నెల వచ్చింది కదా, ఇంక మనకంటూ పట్టింపే ఉండదు. అదిగాక మేము పెట్టలేదండి, మా చిన్న మరిది పెట్టాడు. అందువల్లనే నేను ఈ పూజలు కొంచెం అన్నా చేసుకోవటానికి అవకాశం కుదిరిందనమాట. మా అత్తయ్య గారికి కర్మ మేము కాదండి చేసింది, మా చిన్న మరిది గారు చేశారనమాట. మేము అడిగితే మీకంటూ ఏమి ఉండదండి, ఆ కర్మ పెట్టిన వాళ్ళకే కొంచెం అంత ఉంటుంది కానీ మీకు అసలు ఏమేమి ఉండదు అని చెప్పారని నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. అన్నిదా భావించద్దు, తప్పుగా అనుకోవద్దు, నెగిటివ్గా అసలు కామెంట్ పెట్టద్దు. నెగిటివ్ కామెంట్ పెడితే నేను అసలు తీసుకోదలుచుకోలేదు. మంచి కామెంట్స్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, నాకు తెలియని విషయాలు మీరు చెప్పండి నేను తీసుకుంటాను అని. అలాగే నేను తీసుకుంటానండి, మన ఫ్రెండ్సే కదండి అందరం కూడాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఓ చిన్న లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్ పెట్టండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఏదైనా తప్పుగా ఏమైనా కథలో చిన్న కథ చెప్పా కదండి, అది ఏమన్నా పొరపాటుగా చెప్పుంటే అలా కాదు ఇలాగని చెప్పండి, నేను సరి చేసుకుంటాను. నాకు తెలిసిందే నేను చెప్పానండి. పురాణాలు తెలుసు నాకు,
కానీ మనం మిడిమిడి జ్ఞానంతో మనం ఏమీ చెప్పకూడదు కదండి. నేను ఎక్కువ స్వామి గురువు గారు ఉన్నారు కదండి, చాగంటి గారు, అవి ప్రవచనాలు వింటూ ఉంటానండి. ఎప్పుడన్నా మనసు బాగోనప్పుడు ఇలాగే మనసుకి ఊరికే ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము పెట్టి చేస్తున్న వ్యాపారంలో లక్షలు లక్షలు పెట్టుబడి పెడతామండి. ఒక్కో టైంలో అన్సీజన్ అని సీజన్ అని అలా వస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్గా అయిపోయింది అనమాట. అరే మనం ఇంత పెట్టుబడి పెట్టామే, మనం ఈ రకంగా ఇబ్బంది పడుతున్నామే, రావాల్సిన దానం రావట్లేదే, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి ఒకసారి మైండ్ అదో రకంగా అయిపోయిద్ది. మన ఆడవాళ్ళం మనం చెప్తా ఉంటామండి, కానీ వాళ్ళు వినరు. మగవాళ్ళు తీరే అంత కదా, ఇలా కాదండి ఇలా చేసుకోండి, అలా వెళ్తే ఇబ్బంది పడతారని నేను చెప్తానే ఉంటాను. కానీ మా వారు వినరు. నువ్వు చెప్పినట్టు చేస్తే అవ్వదు అని అంటూ ఉంటారు. ఆయన రూట్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ అది కుదరదు, వాస్తవంగా అది కుదరదు. ఇక ఆయన రూట్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, దెబ్బతింటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అట్లా మైండ్ బాగోనప్పుడల్లా చాగంటి గారి గురువు గారి ప్రవచనాలు ఉంటాయి కదండి, అరుణాచలం గురించి కానీ అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదండి, అవి వింటూ ఉంటానండి. నేనైతే అసలు మనసుకి ఎంత ప్రశాంతంగానో అనిపించింది. నేను టీవీ గట్రా అవన్నీ చూడనండి, నాకు చిరాగ్గా ఉంటుంది. అదిగాక నాకు ఈ వీడియోస్ చేసుకోవటం, అలాగే ఎడిటింగ్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం, అవి ఎలా చేసుకోవాలనేది ఆలోచించుకోవటం, అవే సరిపోతాయి నాకు. ఇంకా టీవీ అంటూ ఏమి చూడను. ఎప్పుడన్నా ఫోన్లో పెట్టుకొని వింటూ ఉంటాను స్వామి గురువుగారి. ఇంకా అలాగే ప్రశాంతంగా ఉంటుందండి విన్నా కానీ. ఇంక ఇదిగోండి మా వారు ఊరు బయలుదేరారు, మా సొంత ఊరు అనమాట, సత్తెనపల్లి వెళ్తున్నారు. మా వ్యాపారం చెప్తున్నావు కదా, వ్యాపారం ఉందని ఇక మా సొంత ఊర్లో పెట్టామన్నమాట. ఇక అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. ఇక బయలుదేరారు. ఏదో ఒకటి వింటూ ఉంటానండి, లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ. మీకు వీడియోలో కూడా చూపించా కదా, రోజు చూపిస్తే బోర్గా ఫీల్ అవుతారని నేను మళ్ళీ చూపించట్లేదు అనమాట. అలా ఏదో ఒకటి వింటూ ఉంటానండి. వింటూ ఉంటేనే మనకి మనసుకి ప్రశాంతత అన్నీ ఉంటాయండి. లేకపోతే మనం అంతా అయోమయం జగన్నాథంలాగా అయిపోతాం అనమాట. ఈరోజుకి వీడియో ఇదేనండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి, మంచి కామెంటు, ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్.